వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి టీ9 న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు మీరేం చెప్పాలనుకున్న కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పొచ్చు. దాంతోపాటు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఈరోజు నవంబర్ 14 బాలల దినోత్సవం ఉంది. అందరికీ, చిన్నపిల్లలందరికీ, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మొత్తానికి పిల్లలు కొంచెం కష్టపడకుండా చూడండి. మీకు ఒక ఆర్టికల్ ఉంది, దాని మీద ఒకటి చూపిస్తాను. దాంతోపాటు పిల్లలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ యొక్క స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క పుస్తకాల మూత చాలా హెవీగా ఉంటుంది. సో పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా వాళ్ళ మీద భారం వేయకుండా చూస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే పూర్తి అమలు చేసేటోళ్ళు కూడా అంతగానో వంగుతారో లేదు, కానీ వీళ్ళకి మాత్రం వెన్నెముక అంత వంగిపోతుంది. సో ఈ టీ9 న్యూస్ తరఫున మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పిల్లల మీద భారం ఎక్కువ వేయద్దు. దాంతోపాటు తల్లిదండ్రులు ఈ ఫోన్లకు కొంచెం దూరం ఉండేటట్లుగా పిల్లలను చూస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫోన్ల వల్ల చాలా వరకు వాళ్ళ కళ్ళ ఇబ్బందులు వస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళు దానిలకు వ్యామోహంలా పడుతున్నారు. క్రీడలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఆడించండి. బయట ఈ ఫోన్లలో గేమ్స్ ఆడితే కాదు, బయట ఆడితే బాగుంటుంది. ఆ విధంగా వాళ్ళు కూడా శారీరకంగా యాక్టివేట్ అవుతారు. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తే ఇక్కడ ఈ బాలబాలికలు. సో మొత్తానికి వాళ్ళందు కోసం అని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ప్రత్యేకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ పిల్లలు కూడా మీరు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు ఓన్లీ హ్యాపీగా ఉంటే చాలు. మీరు హ్యాపీగా ఉన్నారంటే అన్నీ ఉన్నట్టే ఇక. సో పిల్లలందరికీ నవంబర్ 14 బాలుర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ యొక్క పిల్లల కోసం అని చెప్పేసి యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. సో దానికి సంబంధించింది. సో అట్లే వెలుగు దినపత్రిక చూసుకుందాం. బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి, బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. ఇది ప్రతి ఒక్క రాష్ట్రానికి హెచ్చరికగా చెప్పింది ఈ యొక్క సుప్రీంకోర్టు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది. అన్ని రాష్ట్రాల యూటీలకు గైడ్లైన్స్ జారీ. నిందితుల ఇండ్లు కూల్చడం చట్ట వ్యతిరేకం అని చెప్పేసి అంటున్నారు. ఒక్కరు తప్పు చేస్తే కుటుంబానికి శిక్ష వేస్తారా అని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుంది. అధికారులు జడ్జీలా తీర్పులు చెప్పొద్దు. అధికారులు జడ్జీలు కాదు. మీరు ఇట్లా తీర్పులు చెప్పొద్దు, తిప్పల పెట్టొద్దు అని చెప్పేసి అంటుంది. గైడ్లైన్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రాసిక్యూట్ చేయడంతో పాటు బాధితుల పరిహారం ఇప్పిస్తామని చెప్పేసి తీర్పు. అంటే ఈ అధికారుల యొక్క శాలరీలు ఉంటాయి కదా, జీతాలు, ఆ జీతాల మీద తోటే వీళ్ళకు పరిహారం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీరు జడ్జీలు కాదు, మీరు న్యాయవాదులు కాదు, న్యాయమూర్తులు కాదు. సో మీరు వీళ్ళ మీద అధికారం చెలాయించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి బరాబర్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఒకటి ఏంటంటే మీకు నెక్స్ట్ పేపర్లో చెప్తాం. అది ఈ యొక్క ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వాళ్ళకు ఇది వర్తించదు. మళ్ళా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వాళ్ళకు ఇది వర్తించదు, కబ్జాదారులకు వర్తించదు, సామాన్యులకే వర్తిస్తుంది. ఈ యొక్క న్యాయంగా చేసే వాళ్ళకే వర్తిస్తుంది. ఆ విధంగా వార్త ఇది. మొత్తానికి సుప్రీంకోర్టు మంచి తీర్పిచ్చింది. దానికి సంబంధించిన వార్త. భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదు. దాడి చేసిన వాళ్ళలో మరో 18 మందికి కూడా భూమి కోల్పోతలేదు. మరి కొందరికి అసలు అక్కడ స్థలమే లేదు. ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను పిలిచి అటాక్ చేశారు. దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అడ్డుకున్నారు. హైదరాబాద్ మల్టీజోన్ 2లో ఐజీ సత్యనారాయణ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న కీలక విషయాలు తెలిసినాయి. నిన్న పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత, ఆయనను విచారణ చేసిన తర్వాత పోలీసులు వెల్లడించిన కథనాల ప్రకారం కీలక విషయాలు. అక్కడ దాదాపు 18 నుంచి 19 మంది వరకు అసలు భూములే లేవు. వాళ్ళకు సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. అందులో సంబంధం లేని వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. అది అధికారుల మీద దాడి. మళ్ళా అది పక్కా ప్లాన్ ప్రకారమే. ఇందులో కేటీఆర్ కూడా ఉన్నాడని చెప్పేసి వాళ్ళ అన్ని పేపర్లలో వచ్చేసింది.
అంటే పట్నం నరేందర్ రెడ్డి చెప్పిండంట. సో మొత్తానికి ఎఫ్ఐఆర్లో అక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు కూడా వచ్చేసింది. దానికి సంబంధించింది. అసలు వీళ్ళందరిని ఎందుకు ఇరికిస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఇక్కడ కొంతమంది అమాయక రైతులు కూడా ఇరికినట్టు. అట్లయితే కొంతమంది ప్లాన్ ప్రకారంగా చేసినప్పుడు భూములు లేని వాళ్ళు ఎట్లా కొట్లాడతారు? ప్లాన్ ప్రకారమే అయినట్టు కదా. మొన్న మీకు మార్నింగ్ న్యూస్ ద్వారా మనం చెప్పడం జరిగింది, ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది. కలెక్టర్ రాగానే అటాక్ చేయడం ఏంది, సురేష్ ఇంకా తప్పించుకొని ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. సో మొత్తానికి ఐజీ సత్యనారాయణ కీలక విషయాలను చెప్పేసిండు. లగచర్య ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేష్ రాజుతో పాటు 18 మందికి భూసేకరణలో భూమి పోవడం లేదని పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను అధికారులను గ్రామానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారని హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. లగచర్ల దాడిలో మేము గుర్తించిన 47 మందిలో 19 మంది భూసేకరణ ల్యాండ్ కోల్పోవడం లేదు. ఇందులో కొందరికి అక్కడ భూమి కూడా లేదు. ఇది వార్త. ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లుందో. భూమి కూడా లేదు. 19 మందికి అదేమో భూమి ల్యాండ్ కోల్పోవడం లేదు. అసలు కొంతమందికి ఏమో భూమి లేదంట అక్కడ. ఒకవేళ వారికి 1-2 ఎకరాలు ఉన్నా కూడా వారు ల్యాండ్ యాక్విజేషన్లో కోల్పోవడం లేదు. అంటే వాళ్ళ ల్యాండ్ పోతనే లేదు అక్కడ. మళ్ళీ ఒకవేళ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ల్యాండ్ పోని వాళ్ళే ఉన్నారంట అక్కడ. అది పరిస్థితి. దాడికి రూపకల్పన చేసిన సురేష్ రాజుతో పాటు అతడి బ్రదర్ మహేష్ను కూడా భూమి కూడా భూసేకరణలో పోతలేదు. ఇద్దరిది పోతలేదు అంటే అన్నదమ్ములు ఇద్దరిది పోతలేదు. మహేష్ది పోతలేదు, ప్లస్ సురేష్ రాజు పోతలేదు అని ఐజీ వివరించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, ఇది మొత్తానికి ఇది రాజకీయ కుట్రల అమాయకులు బలి అనుకోవడంలో తప్పేం లేదు పరిస్థితి. దాడి వెనుక కేటీఆర్, ఆయన ఆదేశాలతోనే కలెక్టర్పై అటాక్, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, పోలీసుల ముందు ఒప్పుకున్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలని చెప్పేసి వార్త. చూడండి ఇక్కడ మొత్తానికి ఇక్కడ రాజకీయ కుట్రలో భాగంగా జరిగిన లెక్కలు ఇవన్నీ. ఏంది ఇది మరీ టూ మచ్ కాకపోతే? ప్లాన్లో భాగంగా కేటీఆర్, నరేందర్ రెడ్డి, సురేష్ మధ్య ఫోన్ కాల్స్, ఏం జరిగినా ముఖ్య నేత చూసుకుంటారని నిందితులకు నరేందర్ భరోసా. రైతులను రెచ్చగొట్టి కొందరికి డబ్బులు ఇచ్చి దాడులు చేశారంట. డబ్బులు ఇచ్చి అంటే రౌడీజం చేపించినట్టు ఓ రకంగా. రైతులను రెచ్చగొట్టి కొందరికి డబ్బులు ఇచ్చి మరీ దాడులు చేయించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు పన్నాగం పట్టి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేసిండ్రు అనేది ఇక్కడ క్లారిటీ. ఇక్కడ చూడండి, అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. సర్వే అభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకోండి, ఏం జరిగినా పర్వాలేదు, లేకపోతే భూసేకరణ తర్వాత భూములు దక్కవు, ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ ముఖ్య లీడర్ సపోర్టు నిలుస్తాడు, అంటే ఎవరు? కేటీఆర్ అన్నట్టు అని నిందితులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో పాటు అన్ని సౌకర్యాలు నరేందర్ రెడ్డి అందించారని తెలిపారు. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలతోనే నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసిరు కదా, దానికి సంబంధించింది. మొత్తానికి ఆయన విచారణ చేస్తే మొత్తం డాటా బయటకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ వార్త. నరేందర్ రెడ్డి అరెస్ట్. లగచర్ల ఘటనలో అదుపులోకి తీసుకున్న పోలీసులు A1గా నరేందర్ రెడ్డిని, A2గా సురేష్ నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రాజకీయ కుట్ర జరుగుతుంది దానికి సంబంధించింది. ఈయననే సురేష్. అది వార్త. ఇట్లా ఉంది చూడు పరిస్థితి ఘోరంగా. దానికి సంబంధించింది కింద కూడా మళ్ళా కంటిన్యూషన్లో చూద్దాం. భూమి పోతుందని కడుపు మండి సురేష్ కొట్లాడిండు. అతడు బరాబర్ మా కార్యకర్తనే అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రైతుల బాధను కలెక్టర్కు చెప్పిండు తప్ప దాడి చేయలే. నన్ను కూడా సురేష్ కలుస్తుండే.
50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నాడు. 50 మందితో వచ్చి బాధ చెప్పుకున్నాడు. అట్లా కలిసినందుకు నా పైన కేసు పెట్టుకోవచ్చు, అట్లా కలిసినందుకు నా మీద కేసు అసలు ప్రతిదానికి కేసు పెట్టుకోండి, అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ ఎందుకు అంటున్నాడో నాకు అర్థమైతలేదు కేటీఆర్. పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసిండ్రు, ఆయన బందిపోట అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. భూసేకరణ పంచాయతీ వస్తే ప్రభుత్వం పిలిచి మాట్లాడాలి. మా టైంలో మల్లన్న సాగర్ రైతుల కడుపులో తలపెట్టి ఒప్పించినాం, వాళ్ళని సంగనాగిచ్చారు. ఐపీఎస్లు అతి చేస్తే ఏపీలో జరిగినట్టే జరుగుతుందని హెచ్చరిక. మళ్ళీ ఇక్కడ ధమ్కి ఇస్తున్నట్టుగానే మాట్లాడుతున్నారు చూడండి. ఆడ చేసినట్టే మేము చేస్తామని. ఏం చేస్తారు? రౌడీజమా? పాలిటిక్సా రౌడీజమా? ఇది రాజకీయాలా రౌడీజమా? అమాయకుల ప్రాణాలు ఇబ్బంది పెడతారు కదయ్యా, ఏం ప్రాబ్లం ఇది? ఇదేం పద్ధతి? కొంచెం ఆలోచన చేస్తే రైతుల పక్షాన నిలబడండి, నిరసన చేయండి, అక్కడ నుంచి కదలకుండా కూర్చోండి, నిరాహార దీక్షలు చేయండి. కానీ ఇలాంటి దాడులు చేపిస్తే ఏమొస్తుంది? అమాయకులు కొట్లాడతారు, అమాయకులు ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. రేపటి నాడు మిమ్మల్ని ఎవరు దేకరు. ఆ విధంగా కూడా ఉంటుంది చూడండి. యాక్చువల్గా ఇందులో ఈయనకు సంబంధం లేకుంటే ఈ యొక్క దాడిని వ్యతిరేకించినట్టుగా ఖండించినట్టుగా ఆయన అధికారుల మీద దాడి కరెక్ట్ కాదు, మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి అనాలి. ఇంతవరకు బీఆర్ఎస్ నేతలు ఖండించట్లేదు, వ్యతిరేకించట్లేదు. రైతుల పక్షాన ఉండండి మంచిది, కానీ అధికారుల మీద దౌర్జన్యం చేయమండి, దాడులు చేయమని చెప్పేసి అన్నారా? అదెవరు? ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ నేతలు కూడా ఏమంటారు, ఈ అధికారుల మీద దాడి అయితే మేము ఖండిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. కానీ రైతులకు మాత్రం ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి అంటున్నారు. డీకే అరుణ అంటుంది, బండి సంజయ్ అంటున్నాడు, రఘునందన్ రావు అంటున్నాడు, ఈటల రాజేందర్ అంటున్నాడు, అందరూ అంటున్నారు కదా. మరి మీరెందుకు అంటలేరు? ఏం జరుగుతుంది ఇక్కడ? అది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. అదే కంటిన్యూషన్. ఇంకా మళ్ళా కలెక్టర్పై దాడి వెనుక కేసీఆర్ ఉన్న వదలం, దాడి చేసింది బీఆర్ఎస్ వాళ్ళే, డిప్యూటీ సీఎం బట్టి అంటున్నాడు. కాల్ డేటాలో అసలు గుట్టు బయటకు వస్తున్నది, ఎంతటి వారున్నా సహించేది లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తలకిందులుగా తపస్సు చేసిన ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు. ఫార్ములా రేస్ కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికి బీజేపీ కేటీఆర్ ఒప్పందం అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు దానికి సంబంధించింది. అలాగే రౌడీ షీటర్లతో దాడి చేయించారు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. దాడి విషయంలో బీజేపీ స్టాండ్ చెప్పాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. మొత్తానికి మాత్రం ఇది మళ్ళీ ఇదే కంటిన్యూషన్, ఇదే వార్తకు సంబంధించి సిఎస్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నేతలు. లగజర్ల ఘటనపై ఉద్యోగుల ఆగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా నేడు ధర్నాలు అని చెప్పేసి ఇక్కడ రాజకీయ కుట్రతో బలి చేస్తారా, మమ్మల్ని బలి చేస్తారా, రాజకీయ కుట్రలకు మమ్మల్ని బలి చేస్తారా అని అడుగుతున్నారు. అంటూ ఫైర్, నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్. రెవెన్యూ మంత్రి పొంగులేటికి సిఎస్ డీజీపీకి ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ వార్త. నేడు సిసిఎల్ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల జేఏసీ ధర్నా, అన్ని కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఉద్యోగులు మొత్తం బయటికి వెళ్తున్నారు, ఉద్యోగులు మొత్తం కూడా బయటికి వెళ్తున్నారు. అది పరిస్థితి. మొత్తానికి రాష్ట్రాన్ని ఏదో చేసే ప్రక్రియ లెక్కల తీసుకెళ్ళేది, అది పిచ్చి లెక్కలన్నీ. మొత్తానికి అందరు కదిలింది చూడండి. లగచర్ల ఒక ఘటన మొత్తం కదిలిచ్చింది. ఆ విధంగా ఢిల్లీని కమ్మేస్తున్న కాలుష్యం, ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బుధవారం 400 మార్కు అధిగమించింది, అతి తీవ్రమైన కేటగిరీలో చేరింది. నోయిడా, గజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాలను పొగ కమ్మేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ ఢిల్లీ అయితే కాలుష్యంతో బాగా అక్కడ ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరి అవుతుంది, ఇబ్బంది చాలా అవుతుంది. జార్ఖండ్లో 66% పోలింగ్. జార్ఖండ్ అసెంబ్లీకి బుధవారం మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఈ దశలో 43 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగగా 66.18% అంటే 18% పోలింగ్ నమోదైంది. మాజీ సీఎం చంపాయి సోరెన్ సహా మొత్తం 683 మంది అభ్యర్థులు
ఈ దశలో బరిలో నిలిచారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 66% పోలింగ్ నమోదు అవ్వడం ఏంది. ఒక దేశం నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ కోర్టులన్నీ ఒకసారి ఒక న్యాయవేదిక నుంచి ఒక ఆర్డర్ రావాలి. దీన్ని పార్లమెంట్లో పెట్టాలి, అసెంబ్లీలో పెట్టాలి, అన్నిట్లో కూడా నడవాలి. ఒకటి ఏంటంటే ఓటు హక్కు ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఓటు వేయని వాళ్ళు, ఓటును వినియోగించని వాళ్ళు దానికి తగ్గ కారణం ఏదైనా చూపియాలి. దానికి తగ్గ కారణం ఏదన్నా ప్రాణాపాయ స్థితిలో ఉండడం, బయటికి రాలేకపోవడం, సంథింగ్ ఏమన్నా ఉంటే కూడా అక్కడికి వెళ్ళి ఓట్లు సేకరించే దిశలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. ఆ విధంగానే ఓట్లు వేయని వాళ్ళను మాత్రము ఈ యొక్క ప్రజా సంక్షేమ పథకాలకు కానీ, ఈ యొక్క రేషన్ బియ్యము ఇలాంటి దాంట్లో కూడా లబ్ధిదారులుగా చేకూర్చకూడదు. వాళ్ళందరినీ తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ 66% అనేది అయితే మిగతా 44% వల్ల పార్టీలే మారుతాయి, అభ్యర్థులే మారుతారు. అక్కడ విజయం చేకూర్చేటోళ్ళు వేరే ఉంటారు. వీళ్ళు ఓట్లు ఎందుకు వేయరు అసలు? ఓట్లు వేయకపోతే రేషన్ కార్డు బంద్, కరెంటు గిరెంట్ అన్నీ బంద్, అన్నీ చేయాలి. అంతే. వాళ్ళని మొత్తానికి ఒక దేశం మొత్తం వాళ్ళను విస్మరించాలి. అక్కడ దూరం దొబ్బేయాలి. అక్కడ చక్కగా అవుతారు. అప్పుడు అహంకారమా? దేశం అంటే ఇంత గౌరవం లేదా? మనమే కదా ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి అంటలేరా? తెలియదా మీకు? దేశాన్ని కాపాడుకోవడానికి ఈ దేశం గాలిని ఇస్తుంది, నీళ్ళని ఇస్తుంది, అన్నం ఇస్తుంది, పండించుకోవడానికి భూమినే పండించేది. నేను సంపాదించుకొని నేను తెచ్చుకుంటున్నా. వాటిని అన్నింటినీ సమకూర్చేది దేశమే కదా. మరి దేశం కాపాడడానికి, దేశాన్ని కాపాడడానికి, నిన్ను కాపాడడానికి ఆ రైతులు ఎంతమంది నష్టపోతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, అక్కడ బార్డర్ల సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరి నీకు ఓటెక్కేసుకోవడానికి బరగా అహంకారమా? మరి నువ్వేంటి గుడినటీడా? ఈ దేశంలో ఉండడానికి గల కారణం ఏంది? ఒకసారి ఆలోచన చేయాలి కదా. బాధ్యతగా తీసుకోవాలి కదా, అది రెస్పాన్సిబిలిటీ కదా. ప్రజాస్వామ్యం అంటే క్లారిటీ లేదా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులు, అందులో మీరు కూడా ఉండాలి కదా. ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఈ ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోరు? ఇలాంటి కఠిన చర్యలు, కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే బాగుంటుంది. ఓటు హక్కు వినియోగించుకోని వారు ఒకవేళ ప్రాణాపాయ స్థితి ఉంటే, హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే ఇంకేంటన్నా ఉన్నా, మా ఓటు ఇక్కడ వేస్తాం రండి అంటే కూడా వాళ్ళు వస్తారు. వృద్ధుల దగ్గరికి 1 రోజు 2 రోజుల ముందే ఓటు హక్కు చెల్లించుకోవడానికి రారా? అధికారులు వస్తున్నారు కదా. ఆ విధంగానే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అధికారులు వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకొని ఉంది. కానీ 66% పోలింగ్ అంటే మిగతా వాళ్ళు ఎందుకు వేస్తలేరు? సో దేశం వీటిని మీద కఠిన నిర్ణయాలు, కఠిన చర్యలు తీసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల దేశం సగం సంకనాగిపోతుంది. బాధ్యతగా ఖచ్చితంగా ఉండాలి ఓటు హక్కులో. మొత్తానికి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, దానికి సంబంధించిన వార్త. తిలక్ వర్మ సెంచరీ. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ T20లో ఇండియా 11 రౌండ్స్ తేడాతో గెలిచింది. బ్యాటింగ్లో తిలక్ వర్మ 107, అభిషేక్ శర్మ 50, బౌలర్ హర్షదీప్ సింగ్ 3/37 రాణించారు అని చెప్పేసి 4 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంతో నిలిచింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇది క్రీడలకు సంబంధించిన వార్త. ట్రంప్ టీంలో మస్క్, రామస్వామి, వీళ్ళు మన ఇండియన్స్ అక్కడ పోయి సెటిల్ అయిపోయారు వాళ్ళు. ట్రంప్ టీంలో మస్క్, రామస్వామి గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ అధిపతులుగా ఎంపిక చేసిన ట్రంప్ మెరుగైన పాలన, వృధా ఖర్చులు తగ్గింపు బాధ్యతలు అప్పగింత. CIA చీఫ్గా జాన్ రాట్క్లిఫ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. హైదరాబాద్లో 2 రోజులు కోటి దీపోత్సవం, లోక్ మంథన్ కార్యక్రమాలకు హాజరు. ఏర్పాట్లపై అధికారులతో CS సమావేశం అని చెప్పేసి
ఈ ఏర్పాట్లు రాష్ట్రపతి వచ్చినప్పుడు ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఏం కథ అనేటివి దానికి సంబంధించిన కోసం సిఎస్ అధికారులతో సమావేశం అవుతున్నారంట. మొత్తానికి 21 తారీఖు నాడు వస్తుంది మేడం, రాష్ట్రపతి మేడం వస్తున్నారు. అనుమతి లేకుండా స్టూడెంట్ల ఫోటోలు వాడొద్దు, 100% జాబ్ గ్యారంటీ హామీలు ఇవ్వరాదు, 100% జాబ్ గ్యారంటీ ఇవ్వరాదు అని చెప్పేసి కోచింగ్ సెంటర్లకు కేంద్రం మార్గదర్శకాలు, ఇన్స్టిట్యూట్లలో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలి, తప్పుడు ప్రకటనలు ఇవ్వరాదనే ఆదేశాలు. మొత్తానికి ఈ యొక్క కోచింగ్ సెంటర్లకు ఒక గట్టి లెక్కలు పెట్టేసింది అన్నట్టు. అక్కడ మౌలిక సదుపాయాలన్నీ ఉండాలి, ఈ యొక్క 100% ఖచ్చితంగా 100% జాబ్ గ్యారంటీ అని చెప్పేసి చెప్పకూడదు, హామీలు ఇవ్వకూడదు. దాంతోపాటు ఇన్స్టిట్యూట్లలో మౌలిక సదుపాయాలు కంపల్సరీ, ప్రకటనలు కూడా తప్పుగా ఇవ్వకూడదు. ఒకవేళ గెలిచిన వాళ్ళ ఈ యొక్క జాబ్లు కొట్టిన వాళ్ళ ఫోటోలు కూడా వేయకూడదు అని చెప్పేసి బరాబర్ చెప్తున్నది కేంద్రం. ఒక చీటింగ్, 2 ఆత్మహత్యలు, ఒక హత్య అని చెప్పేసి ఇక్కడ వార్త. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం, ఉద్యోగం ఇప్పిస్తానని దంపతుల నుంచి 16 లక్షలు వసూలు చేసిన యువకుడు, జాబ్ ఇప్పించకపోవడంతో దంపతుల ఆత్మహత్య. ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ, యువతి హత్య, చేనులో పాతిపెట్టి లొంగిపోయిన నిందితుడు. ఇది వార్త, వీళ్ళే పరిస్థితి. ఇది నిందితుడు వీరభద్రం, హత్యకు గురైన స్వాతి అని చెప్పేసి. అయితే వీళ్ళకు వైవాహిక సంబంధం ఉన్నదంట. అయితే వీళ్ళు ఒక దగ్గర పనిచేసేది, ఆ పనిచేసే పరిస్థితులు ఏమైందంటే ఇద్దరికి వైవాహిక జీతం, అక్కడ పనిచేసే వాళ్ళ ఇద్దరికి మొత్తానికి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు దంపతులతో కలిసి 16 లక్షలు తీసుకున్నారట. ఆ 16 లక్షలు తీసుకున్న తర్వాత ఉద్యోగం ఇప్పియకపోయే వరకల్లా వాళ్ళు మోసపోయినామని చెప్పేసి వాళ్ళు తిక్కలోలాగా సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళ మీద కేసులు పెట్టవచ్చు కదా, ఏమవుతుండే. ఆ విధంగా వాళ్ళు సూసైడ్ చేసుకునే వరకల్లా ఊర్లో గ్రామ పంచాయతీ లెక్కలా కూర్చోబెట్టి ఇక వాళ్ళు చచ్చిపోయారు, మరి ఇక వీళ్ళకి 8 లక్షలు ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడారంట. 8 లక్షలు ఇవ్వమని మాట్లాడే వరకల్లా ఇక మరి వీళ్ళు ఎట్లా చేద్దాం ఏం కథ అని చెప్పేసి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడుతుంటే ఇతని భార్యకు కోపం వచ్చి ఇతని భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయిందంట. ఈమెను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది, ఎందుకంటే వీళ్ళిద్దరికి వైవాహిక సంబంధం ఉంది కదా ఇద్దరి మధ్యలో. ఆ లొల్లిలా వాళ్ళ భార్య కూడా పోయేవరకల్లా ఇక ఈమెనేమో నాతో పైసలు లేవు, ఏం లేవు, ఏం చేద్దాం అని చెప్పేసి ఈమె లొల్లి చేసి ఈమె గొడవకు దిగేవరకల్లా ఇక్కడ వీనికి పిచ్చిలేసినట్టు ఏం చేసిండో మొత్తానికి ఆమెను నరికి చంపి పొలంలో పాతిపెట్టి 2-3 రోజులు ఏం తెలియదు అన్నట్టుగా కనిపిస్తలే అన్నట్టు తిరిగిండంట. తిరిగి ఎక్కడ తెలుస్తుంది అని చెప్పేసి 9 తారీఖు ఏమో చంపేస్తే ఇక పోలీస్ స్టేషన్కి పోయి లొంగిపోయిండు, మొత్తానికి నరికి చంపేసిన అని చెప్పేసి. ఇప్పుడు జైలుకు. కష్టం చేస్తే బతికితే అయిపోతుంది, మోసం చేసి తిరిగేదానికి అవసరమా? మొత్తానికి ఇది వీళ్ళ కథ. అనవసరంగా 3 ప్రాణాలు. ఏం సాధించారో మరి ఇందులో. 39 రైళ్లు రద్దు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్. ఆకస్మికంగా రైలు రద్దుతో ప్రయాణికుల ఆందోళన. ఘటనా స్థలిని పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ త్వరగా రిపేర్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం అని చెప్పేసి నిన్న అక్కడ ఇబ్బంది చాలా అయ్యండి. సో దానికి సంబంధించిన వార్త. ఓకే, మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం ఆగ్రహం, అధికారుల వైఖరిపై ధర్మాసనం అభ్యంతరం. నిందితుల ఇల్లు కూల్చడం తగదని మందలింపు, మితిమీరిన చర్యలు సరికాదని రాష్ట్రాలకు హితవు. బుల్డోజర్ ఇక గ్యారేజ్లోకి అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. కుట్రలు సాగవు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తరం కాదు, వారు తల్లకిందులుగా తపస్సు చేసిన సాధ్యం కాదు. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. దాడులు చేస్తే తగ్గుతామనుకుంటే భ్రమే అని చెప్పేసి మొత్తానికి గట్టిగానే మాట్లాడుతున్నారు. లగచర్ల రైతులకు బెస్ట్ ప్యాకేజీ ఇస్తాం, భూములు ఇల్లు కోల్పోయినా సాయం మాత్రం అనకండి సార్, సాయం మాత్రం అనొద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాకు. సాయం ఏందో సాయం మాకు తీసుకొని ఇయ్యానికే సాయం అని ఎందుకు పేరు పెడతారు దానికి? మాకు తీసుకొని ఇస్తున్నారు కదా, మీరేం పొకట్లు ఇస్తున్నారా, ఫ్రీగా ఇస్తున్నారా? అవి కూడా ఆడున్నాయి కూడా మా పైసలే, మీకు తెలుసో తెలియదు. మళ్ళీ ఇదో మాట సాయం అని పెడతారు.
భారీ మొత్తంలో పరిహారం స్థానికులకు ఉద్యోగాలు. ఈ భారీ మొత్తంలో పరిహారం స్థానికులకు ఉద్యోగాలు, ఇది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ గవర్నమెంట్ గురించి నేను మాట్లాడాలనుకున్నా. ఇదే పాలమూరు ఎత్తిపోతలలో ఈ యొక్క రైతులకు భూములు తీసుకొని అక్కడ 3 లక్షలు 4 లక్షలు ఇచ్చిరు, 3.5 లక్షలు. ఇప్పుడు అక్కడ పొలాల రేట్లు ఎట్లున్నాయి ఆ పరిస్థితి తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ఆ పొలాలను తీసుకొని అక్కడ పరిహారం ఇస్తున్నారు. అక్కడ మొత్తానికి మాత్రం నెత్తిన చేతి పెట్టారు. అక్కడ మధ్యదారులకు సగం మంది అందులో దోచుకొని తిన్నారు. ఆ విధంగా ఇంటికో ఉద్యోగం లేకపోయినా అని అక్కడ కనీసం వాళ్లకు ప్రజా సంక్షేమ పథకాలన్నా ఆకేటట్టుగా ఉండాలి. పాలమూరు ఎత్తిపోతకల ప్రాజెక్టు విషయంలో చూడండి, పక్కన ఉన్న కర్వెన ప్రాజెక్ట్ అని అంటారు, కర్వెన. దాంతోపాటు ఆ పక్కన కొత్తూరు, ఈ పక్కన బూరుగుపల్లి, ఈ పక్కన ఆలూరు, ఆ ప్రాంతాలకు సంబంధించిన పొలాలు మొత్తం ఎంత నాశనం అంటే అంత నాశనం మొత్తం ఇచ్చేసిరు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి జిల్లాలు మొత్తం డెవలప్ అవుతాయి అనే విధంగా రైతులు ఒక ఎంత కష్టపడే వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళకు మాత్రము ఇంటికో ఉద్యోగం అన్నారు, ఒకరు ఉద్యోగం లేదు. ఆ ఏరియాలలో చూడండి కనీసం పునరావాసం కింద ఆ గ్రామాలకు ఏమి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం అన్నది జర చూసుకుంటే కూడా బాగుంటుంది అంటే ఏం చూసుకునేటట్లు కూడా లేరాడ. ఇప్పటికే ఇంటికో ఉద్యోగం అన్నారు, కనీసం వీళ్ళకు ప్రజా సంక్షేమ పథకాలన్నా ఇచ్చేసి వాళ్ళకు సపోర్ట్గానే ఉండాలి కదా. కూలీ వేసుకొని బతుకుతురు వాళ్ళు, కూలీ వేసుకొని బతికి ఒకవేళ ఉంటే ఆడున్న పరిస్థితులు ఏంటంటే అమాలి పని చేయాలి, లేదా మేస్త్రి పని చేయాలి, లేదా పెయింటింగ్ పని చేయాలి, లేదా ఆటో డ్రైవర్గా బతకాలి. అది వాళ్ళ బతుకుదెరువు. బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇవ్వట్లేదు ఆడ. భూములు కోల్పోయి పూర్త నిత్య కూలీలాగా బతుకుతున్నారు, చేసుకుంటే తప్ప వెళ్ళదు. ఉన్న పైసలు మొత్తం పోయినాయి, వాళ్ళకి అండదండ ఏం లేదు. ఏంది ఆ పరిస్థితి మరి దారుణంగా. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఆడ పరిస్థితి చూసుకునేటట్లు కూడా లేరాడ ఈ ప్రభుత్వం. ఇక చూడండి ఇక్కడ మాట్లాడుతారు, భూములు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు సాయం చేస్తారంట, ఏదో వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నట్టు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నట్టు. భారీ మొత్తంలో పరిహారం స్థానికులకు ఉద్యోగాలు. స్థానికులకు ఉద్యోగాలు అంటే ఆడ ఏడ ఉన్నాయి ఉద్యోగాలు, ఎవరిస్తున్నారు? పాలమూరు ఎత్తిపోతల బంగ్లా భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిదా? ఎవరిచ్చిర్రు చూడండి ఒకసారి మీరు. కనీసం ప్రజా సంక్షేమ పథకాలు ఇవ్వండి అయ్యా. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ పథకాలు ఆ గ్రామాలలో లేవు. మీరు వెళ్ళి చూడొచ్చు. జడ్చర్ల నియోజకవర్గం వస్తుంది. జడ్చర్ల నియోజకవర్గం దాదాపుగా 15 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమ పథకాలు ఆ గ్రామాలలో లేవు. కర్వేనా కావచ్చు, కొత్తూరు కావచ్చు, ఆ చుట్టూ తాండాలు కావచ్చు, దాంతోపాటు ఆ పక్కన ఉన్న ఆలూరు గ్రామం కావచ్చు, ఆ పక్కన ఉన్న బూరుగుపల్లి గ్రామం కావచ్చు, అక్కడ ఉన్న రైతులు మొత్తం భూములని కోల్పోయారు. వాళ్ళకు మాత్రము ఈ యొక్క ఉద్యోగాలు లేవు, ప్రజా సంక్షేమ పథకాలు లేవు, ఒక ఇల్లు కూడా లేదాడ. ఒక్క ఇందిరమ్మ ఇల్లు అన్న ఇచ్చిరేమో చూడండి, లేకపోతే అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్న ఇచ్చిరేమో చూడండి. వెళ్ళి చూడండి మీరు, ఒకసారి అర్థమవుతుంది. ఆ విధంగా తీసుకునేటప్పుడు అయితే బరాబర్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు నెత్తిని చేతి పెట్టి పక్కకు తోలిస్తారు. ఇప్పుడన్నా అని ఇక్కడ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దాంతోపాటు అక్కడ ఆల్రెడీ లొల్లి కూడా అయింది, పెద్ద ఇష్యూ రైతుల దగ్గర. మమ్మల్ని ఎవడు పట్టించుకుంటలేడని. నాటి లక్ష్మారెడ్డి పట్టించుకోలేడు, నేటి అనిరుద్ధ్ రెడ్డి కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉందాడ. ఇప్పుడన్నా పట్టించుకుంటే ఏమవుతుంది? పక్కన పాలమూరు ఎత్తిపోతల పక్కన, అలాగే దాన్ని కొనసాగింపుగా ఉదండాపూర్ కూడా చూడొచ్చు. ఆ పరిసర ప్రాంతాలన్నీ అవే పరిస్థితి. ఆ భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, వాళ్ళకు పునరావాసం ఇస్తాము, లేకపోతే ఆ పక్కన వాళ్ళకి ఇండ్లు ఇస్తాము, ఇండ్లు కట్టిస్తాము అని చెప్పేసి ఎలగొడుతున్నారు ప్రజలను. ఇతర గ్రామాలకు, ఇతర జిల్లాలకు, ఇతర నియోజకవర్గాలకు, మండలాలకు మంచి జరుగుతుందని చెప్పేసి వాళ్ళు నిస్వార్థపూరితతో వాళ్ళు ఇచ్చేసుకుంటా ప్రభుత్వానికి సహకరిస్తుంటే వాళ్ళను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. 15 సంవత్సరాలుగా అక్కడ ప్రజా సంక్షేమ పథకాలు లేవు అక్కడ. మరి ఇప్పుడైనా వేస్తే బాగుంటుంది కదా. సో దయచేసి సాయం అని నేను చెప్పకండి, ఎందుకంటే మీరు మీ ఇళ్ళకి వెళ్ళి ఏమి ఇస్తలేరు. ఆ విధంగా భారీ మొత్తంలో పరిహారం స్థానికులకు ఉద్యోగాలు ఎవరు ఇస్తలేరు కానీ ఉందున్న పరిస్థితి ఎవరిచ్చిరో చూడండి. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో అక్కడ భూములు కోల్పోయినారు, భూ నిర్వాసితుల పరిస్థితి మరీ దరిద్రంగా ఉంది ఆడ.
కూలీలు చేసుకొని బతుకుతున్నారు ఆడ. వారు సంతృప్తి పడేలా చర్యలు విపక్షాల వలలో పడొద్దని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. అన్నీ కరెక్ట్గా చేస్తే ఎవరు చెప్పింది ఏమి వినరు. మీరు చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. పట్నం నరేందర్కు 14 రోజుల రిమాండ్. ఏవన్ ఆయనే, సూత్రధారి పాత్రధారి ఆయనే అంట. మొత్తానికి ఆయననే. ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేలా ప్లాన్. అధికారుల హత్యకు వెనుకాడొద్దన్న ప్రధాన నిందితుడు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. కేటీఆర్ పేరు ప్రస్తావన. పరారీలో సురేష్ సహా 30 మంది. చెర్లపల్లి జైలుకు పట్నం తరలింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పట్నం నరేందర్ను చెర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన వార్త. పరిశ్రమలు కావాలంటే భూసేకరణ జరగాలి. రైతుల బాధ మాకు తెలుసు. మెరుగైన ప్యాకేజీ ఉద్యోగాలు ఇస్తాం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కలెక్టర్పై దాడిని సమర్థిస్తారా అని చెప్పేసి సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతున్నాడు బట్టి విక్రమార్క. వాస్తవానికి సమర్థిస్తారా అంటే ఎవరు సమర్థించారు? అధికారుల పైన దాడులు కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి రైతులను కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడ రాజకీయ కుట్రలు ఉంటే మీరు పోయి ఏట వాడు చావండి, కానీ రైతులను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. రాజకీయ కుట్రల కోసం అమాయకులను బలి చేస్తారా? అది కూడా కరెక్ట్ ఎట్లయితుంది? దాడి వెనుక పింక్ ప్లాన్. దోషుల ముసుగును తొలగిస్తాం. వారెవరో ప్రజలకు తెలుసు. మీడియా సాక్షిగా బయట పెడతామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. 19 మందికి భూమే లేదు. కొందరికి భూమి ఉన్నా భూసేకరణలో లేదు. 42 మంది నిందితుల్లో ఒకరు కూడా లగచర్ల గ్రామస్తులు లేరు. లగచర్ల గ్రామస్తులు లేరంటాడ. తెర వెనుక శక్తులను తేలుస్తాం. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ అంటుండు. పోలీసు కస్టడీలో పట్నంను కోర్టు పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఒకరొకరు బండారం బయటపడుతుంది. కుట్ర కాదు, ప్రభుత్వ నాటకం అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. భూములు లాక్కునేందుకు ప్లాన్. దర్శకత్వం వారదే. రైతులు తిరగబడితే మాపై నిందల. పట్నం నరేందర్ను వెంటాడి అరెస్ట్ చేస్తారా? మా పార్టీ నేత నాతో మాట్లాడితే తప్ప కలెక్టర్ దాడి జరగలేదన్నారు. కేసులు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నాడు. సురేష్ బరాబర్ మావాడే అయితే ఏంటి అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. సొంత భూముల కోసం రైతుల పోరాటం, కేసులు వేధింపుల పేదల తరపున పోరాడతామని చెప్పేసి మీడియాతో కేటీఆర్ అంటున్నాడు. అక్కడ వాళ్ళ భూములే లేవంట, భూములు ఉన్న లేరంట. మొత్తానికి వాళ్ళు ఎవరో వచ్చి నిలబడ్డారంట. వాళ్ళ సంగతి ఏందని చెప్పేసి ప్రభుత్వం అడుగుతుంది. వాళ్ళే రైతులు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటుంది. మొత్తానికైతే మధ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రశ్నించే గొంతుకను నిర్బంధాలతో అణచలేరు అని చెప్పేసి నరేందర్ రెడ్డి అరెస్టు ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త. అలాగే అది ఎలా ఖండిస్తారో అధికారుల మీద ఈ యొక్క దాడులు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మీరు ఖండించాలి. ఎందుకంటే మీ పార్టీ ఒకటి, అధికారులు ఒకటే. ఆ విధంగా కూడా చూడాలి కదా. భారత్లో 3 కోట్ల ఉద్యోగాలు. భారత్లో 3 ఏళ్లలో 3 కోట్ల ఉద్యోగాలు. ఏఐ ద్వారా 27 లక్షల జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. 15% కమిషన్ పాలన లూటీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ డబ్బుతో మహాప్రచారం అంటే మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నట్టు. పత్రికా ప్రకటనలతో మోసం. కోర్టులు కాదన్న మైనార్టీ రిజర్వేషన్లపై హామీ. మూసీ పేరుతో భారీ దోపిడీ. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ నిప్పులు అని చెప్పేసి నాగ్పూర్లో విస్తృత ప్రచారం అని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ సంబంధించిన వార్త. అక్రమాల టవర్స్. ఆకాశాన్ని అంటిన అనుహార్ హోమ్స్ రామ్రెడ్డి టవర్స్ యాజమాన్యాలు. కోర్టులో కేసులున్న వసూల పర్వం. తీర్పు అనుకూలంగా వస్తుందని మాయమాటలు. రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మకాలు. ఆ పాపంలో అధికారులకు భాగం. అనుకూలకు ఆక్యుపెన్సీ ఛాన్స్. అనామకులకు ఇప్పటికే బెదిరింపులు. అనామకులకు బెదిరింపులే. ఇప్పటికీ బెదిరింపులే అని చెప్పేసి ఇక్కడ వార్త. కంగారు వద్దంటున్న పెయిడ్ ఆర్టిస్టులు. బాధితుల నుంచి ఫిర్యాదుల వెలువ. ఆంధ్రప్రభ కథనాలతో కదలిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది వార్త. వాయనాడులో 61, జార్ఖండ్లో 65%. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.
ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు పూర్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. G20 సదస్సుకు ప్రధాని మోడీ 16 నుంచి 21 వరకు 3 దేశాల్లో పర్యటన అని చెప్పేసి ఇక్కడ మోడీ షెడ్యూల్ రాసిరు. నరేంద్ర మోడీ ప్రధాని, దానికి సంబంధించిన వార్త. ట్యాపింగ్ కేసులో నేడు చిరుమర్తి విచారణ. మరో 3 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. భుజంగరావు బెయిల్ పొడిగింపునకు కోర్టు నిరాకరణ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన వార్త. ఈరోజు చిరుమర్తి లింగయ్యను విచారణ చేస్తురంట, దానికి సంబంధించిన వార్త. చెరువే కల్పతరువు అని చెప్పేసి ఇక్కడ వార్త. హైదరాబాద్ పచ్చగా కలకలలాడుతుంటే చెరువులు కల్పతరువులా మారాలి. కాలుష్య తటాకాలకు మంచినీటి వనరులుగా మార్చాలి. పూర్వపు రోజుల్లో మాదిరిగా నీటి ప్రవాహం వచ్చి ఒక చెరువు నుంచి మరొక చెరువుకు సాఫీగా చేరాలి. కాలుష్యం లేని అందమైన సురక్షితమైన పర్యావరణ హిత ప్రాంతాలుగా వాటిని అభివృద్ధి చేయాలి. చుట్టూ మొక్కలు నాటాలి. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నయా రూపం తేవాలి. బెంగళూరు మోడల్ని చూశారు కదా, ఇక్కడ అమలు చేయండి. నిధుల సమస్య రానివ్వను, పుష్కలంగా ఇస్తా, అండగా ఉంటా, దూసుకుపోండి. ఒకప్పటి లేక్ సిటీ కొత్త కళతో రూపుదిద్దుకుంటే ప్రపంచం మన వైపు చూసి పరవశించిపోవాలి. ఇక్కడకు వచ్చి సేద తీరాలి. మనది రాజకీయ దృక్పథం కాదు, అభివృద్ధి లక్ష్యం. ఆ దిశగా దూసుకుపోండి అని చెప్పేసి హైడ్రా వాళ్ళకి చెప్తున్నాడు. హైడ్రా అధ్యయన బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దీనికి సంబంధించిన వార్త. మొత్తానికైతే ఈ యొక్క చెరువులు కబ్జాలు పెట్టిన వాళ్ళను ఈ హైడ్రా కూల్చేస్తుంది. ఆ విధంగానే చెరువులను డెవలప్ చేయండి, చుట్టూ పర్యావరణంగా పెంచండి, దాంతోపాటు చెట్టులను నాటండి, దాంతోపాటు ఈ యొక్క మంచి వాతావరణాన్ని సృష్టించండి. సో మనది అభివృద్ధి దిశగానే వెళ్ళాలి. మొత్తానికి రాజకీయ కుట్రలు ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి, మీకు ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తా, మీరైతే పని మంచిగా చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వాళ్ళతో చెప్తున్నారు, హైడ్రా అధ్యయన బృందంతో. మళ్ళీ లేక్ సిటీగా హైదరాబాద్ భాగ్యనగరానికి జలాతోరణం. సమృద్ధిగా జలాలు, చుట్టూ పచ్చని చెట్లు, మంచి గాలి, కాలుష్యరహిత ప్రాంతాలుగా అభివృద్ధి, అలా చెరువుల పునరుద్ధరణం. బెంగళూరులో సరికొత్త విధానాలు, ఆ మోడల్ ఇక్కడ అమలు. హైడ్రా బృందం అధ్యయనం. ఆక్రమణల తొలగింపు ఒక భాగం మాత్రమే, మిగతా మొత్తం ఇది కూడా ఉంటుంది హైడ్రా సంబంధించిన. తొలగింపు ఒక భాగం. రంగంలోకి హైడ్రా కమిటీలు, కాలుష్య నియంత్రణ నిపుణులకు చోటివ్వాలి. అండగా నేను, దండిగా నిధులు అని చెప్పేసి హైడ్రా టీంకు సీఎం రేవంత్ దిశానిర్దేశం అని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన వార్త. మొత్తానికి రంగనాథ్ సార్ మళ్ళీ కొంచెం ఇబ్బంది కనిపిస్తలేడు ఈ మధ్యన, ఒకసారి బయటికి రావాలి. కూల్చివేతలు ఉండవు. బతుకమ్మ కుంటవాసులకు భరోసా. అక్కడి పరిస్థితుల్లో పరిశీలన. మిగిలిన 5 ఎకరాల్లోని చెరువు పునరుద్ధరణ. 2 నెలల్లో పూర్వవైభవం. హైడ్రా పేరుతో దందాలు చేస్తే దండన. హైడ్రా కమిషన్ రంగనాథ్ నాగారంలో అక్రమణల కూల్చివేత ప్రజలకు ఫిర్యాదు నేపథ్యంలో చర్యలని చెప్పేసి ఇక్కడ మొత్తానికి వార్త, దీనికి సంబంధించిన వార్త. అలాగే ఇక్కడ హౌరా నా నెక్స్ట్ సినిమాలో పోలీసుల పాత్రలకు మీరు కరెక్ట్గా సరిపోతారు, చేస్తారా అని అడుగుతున్నాడు సార్ అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు అయినట. మొత్తానికి అక్కడ ఈ యొక్క ప్రచారాల దృష్ట్యా, దాంతోపాటు కొన్ని మెసేజ్ల దృష్ట్యా సోషల్ మీడియాలో పెట్టిన లెక్కల రామ్ గోపాల్ వర్మ మీద కూడా కేసు అయింది. ఆ కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు పోతే ఇక నా సినిమాలో యాక్టింగ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నట. రామ్ గోపాల్ వర్మ మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, నా ఫేవరెట్ డైరెక్టర్. ఆ విధంగా మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. కోచింగ్ సెంటర్ల మోసాలకు చెక్. తప్పుడు యాడ్స్ ఇస్తే తప్పదు జరిమానా. విద్యార్థుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వివరాలు ప్రచురించకుండా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం అని చెప్పి కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త. కేంద్ర ప్రభుత్వం
చేసింది. దానికి సంబంధించిన వార్త. కలెక్టర్పై దాడి, బీఆర్ఎస్ కుట్రే, ఇందులో ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించం. తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు. తెలంగాణ ఉద్యమంలో యువత ప్రాణాలు తీశారు కదా, ఆ లెక్కలనే ఇప్పుడు అదే తీరులో రైతులకును రెచ్చగొడుతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కేటీఆర్ ఒప్పందం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. దానికి సంబంధించిన వార్త. లగచర్ల దాడిలో కేటీఆర్ ప్రమేయం, రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసిన పోలీసులు ఫోన్ ఆడియో రికార్డుల్లో ఎంత ఖర్చు అయినా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కేటీఆర్ రికార్డులు కూడా ఉన్నాయంట చూడండి. ఫోన్ ఆడియో రికార్డుల్లో ఎంత ఖర్చు అయినా ముందుకెళ్ళాలి అని చెప్పేసి కేటీఆర్ ఆదేశాలు. ఆదేశాలతో రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసిన సురేష్ రాజ్ A1గా పట్నం ప్రధాన కుట్రదారు ఆయనే. ఐజీ నిందితుడు ఆయనే అని చెప్పేసి ఐజీ చెప్తున్నాడు. నిందితుడు సురేష్ రాజును ఉసిగొల్పినట్లుగా వెల్లడి. కేబీఆర్ పార్క్లో వాహ్యాలిలో ఉండగా పట్నం అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. వికారాబాద్లో విచారణ, తర్వాత కొడంగల్ కోర్టుకు తీసుకెళ్లారు. తర్వాత 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు. A2గా సురేష్ రాజు, నరేందర్ రెడ్డి కాల్స్ డేటాపై కేటీఆర్ని నిందితుల జాబితాలో చేర్చే అవకాశాలు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, అంటే ఖచ్చితంగా కేటీఆర్ ఉన్నట్టుగానే అందులో కూడా పెట్టేస్తున్నట్టే కేటీఆర్ గురించి. సో దానికి సంబంధించిన వార్త. కొడంగల్ నుంచే రేవంత్ భరతం, సీఎం అల్లుడి కోసమే ఫార్మా విలేజ్, రైతుల భూములను లాక్కునే ప్రయత్నం. నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు, కిడ్నాప్. సురేష్ బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే, తన 7 ఎకరాల భూమి పోతుందని కలెక్టర్ను పద్ధతిగా ప్రశ్నించారు. నేను ఢిల్లీకి వెళ్ళడం తప్పైతే సీఎం గవర్నర్ కలవడము తప్పే అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు, అధికారులపై దాడులను ఖండిస్తూ ఉద్యోగ జేఏసీ పిలుపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. కేటీఆర్ పరిస్థితి ఏంటంటే తన 7 ఎకరాల భూమి పోతుందని కలెక్టర్ను పద్ధతిగా ప్రశ్నించిందంట ఇదే సురేష్. కానీ అక్కడ అతను భూమి పోతలేదని చెప్పేసి ఐజీ చెప్తున్నాడు. ఇది పరిస్థితి. దాంతోపాటు నేను ఢిల్లీకి పోవడం తప్పైతే సీఎం గవర్నర్ను కలవడం కూడా తప్పే అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నాడు. ఇక్కడ నాదే ఇలాకా, నాదే రాజ్యం అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి చేయలేదు. అక్కడ ఇంతకుముందు గవర్నర్ తమిళిసైని మీరు ఇవ్వడానికి కలిసారా? కలిస్తే కూడా సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో మీరు తెలుసుగా. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుండే ఆడ. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనే విధంగా ఉండాడు. అంత ఇదిగా ఆమె ఒక భాగంలాగా మాత్రం కూడా అప్పుడు చూడలేరు. అందులోనూ మహిళ, మొదటి పౌరురాలు. గవర్నర్ని ఎక్కడ మీరు కనీసం ఎలా చూస్తారో కూడా మీకు తెలియాలి. అది సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఉన్న గవర్నర్కి అన్నీ ఏమేం జరుగుతున్నాయనేది కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆ విధంగా నేటి ప్రభుత్వం కూడా నడుస్తుంది. అది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. దీనికి కొంచెం సమానంగా లేదు. అది బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్. అధికారులేమి జడ్జిలు కాదు, ఇంటిని కూల్చే అధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుంది. అధికారులేమి జడ్జిలు కాదు, ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి ఇళ్లను కూల్చివేసే అధికారం లేదు. సొంత ఇల్లు అన్నది సామాన్యుల కళ. దాన్ని నెరవేర్చుకోవడంలో ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. నిందితులకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తి దోషి అయితే మిగిలిన కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేయడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క నిర్మాణాన్ని కూల్చిన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టే అని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఉంది. మొత్తానికి కరెక్టే. దోషి అయినా కూల్చడానికి వీలు లేదు. కూల్చివేతలో నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారుల జీతాల నుంచి పరిహారం ఇవ్వాలంట. రాష్ట్రాలు అధికారులు హద్దు మీరొద్దు. ఒక్క వ్యక్తి నిందితుడితో అయితే కూల్చివేయడంతో ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం సరికాదు. నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు తీర్పు వర్తించదని స్పష్టీకరణ. ఇక చూడండి, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు తీర్పు వర్తించదని స్పష్టీకరణ చెప్పేసింది సుప్రీంకోర్టు. బరాబర్ కబ్జాలు చేస్తే మాత్రం చేసుకోండి, ఏమున్నది ఉన్నట్టు చేసేయండి అని చెప్పేసి కూడా అన్నది.
ఆ విధంగా నోటీస్ ఇచ్చి 15 రోజుల గడువు ఇవ్వాలి, దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. కస్టమ్ మిల్లింగ్ పొరుగు మిల్లర్లకు అని చెప్పేసి పొరుగు మిల్లర్లకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మిల్లర్లకు బంపర్ ఆఫర్. సిఎంఆర్ కోసము ధాన్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత. 100% బ్యాంకు గ్యారంటీ ఇవ్వటానికి ఏపీ మిల్లర్లు సిద్ధం. స్థానిక రైస్ మిల్లర్లు ధాన్యం దించుకునే చోట ఇతరులకు ఛాన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క ఇతర రాష్ట్రాలకు కూడా ఛాన్స్ ఇస్తున్నట్టుగా ఉంది ఇది. దానికి సంబంధించిన వార్త. సాగు భూముల్లో సౌర విద్యుత్తు. రాష్ట్రంలో 4000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటునకు నిర్ణయం. ఒక్కొక్కటి 0.5 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటునకు ఛాన్స్. సేల్స్ గ్రూపులకు ప్రాధాన్యం. యూనిట్ 3.13 చొప్పున ధర రూపాయలు 3 రూపాయల 13 అన్నట్టు చొప్పున ధర. 6 ఎకరాలు ఉంటే ఏటా 25 లక్షల ఆదాయం అని చెప్పేసి కూడా ఇక్కడ వార్త. కొంత రుణం బాండ్లతో అని చెప్పేసి ఇక్కడ. ఆర్ఆర్ఆర్ దక్షిణ విభాగం RRR దక్షిణ విభాగం నిర్మాణానికి కొత్తగా ఇన్విట్ విధానం అని చెప్పేసి. భారం పడకుండా నిధుల సేకరణకు యోచన. టోల్ ఇతరత్ర రాబడి నుంచి చెల్లించే అవకాశం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ పద్ధతిలో నిర్మాణం. డిపిఆర్ కన్సల్టెంట్ భర్తీకి త్వరలో టెండర్లు. ప్రాజెక్టు అమలుకు విభాగం అని చెప్పేసి పీడిగా IAS అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి RRRకి సంబంధించిన వార్త ఇది. ఆరోగ్య ఉన్నతాధికారికి మెమో. గత సర్కార్ హయాంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు. ఈ ఏడాది ఉద్యోగుల సాధారణ బదిలీలోనూ అవకతవకలు. ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యూటేషన్లు, సరెండర్ పోస్టింగ్లు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆయన ఎవరో రాయలేదు. స్పోర్ట్స్ కోటాలోనూ బోగస్లు. టీచర్ పోస్టుల భర్తీకి లొసుగుల పరంపర అని చెప్పేసి. దిద్దుబాటుకు విద్యాశాఖ చర్యలు. 20 నుంచి ధ్రువపత్రాల పునఃపరిశీలన. అనర్హులని తేలితే ఉద్యోగాల తొలగింపు. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ. ఎవ్వరు ఆల్రెడీ పోస్టింగ్ భర్తీ తీసుకున్నారు కదా, పోస్టింగ్ అయినాయి కదా, అక్కడ పోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు మళ్ళీ పునఃపరిశీలన చేస్తారంట, చూస్తారంట. కరెక్ట్గా లేకపోతే వాళ్ళని కూడా ఉద్యోగాలకు వెళ్ళి పీకేస్తారంట. ఎందుకంటే కొంతమందిని పైసలు తీసుకొని అట్లా ఇట్లా కూడా తీసుకొని పెట్టేటోళ్ళు కూడా ఉంటారు. ఆ లెక్కలు కూడా. స్థానిక భాషలో విద్య వచ్చే 5 ఏళ్లలో కొత్త 75,000 మెడికల్ సీట్లు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. దానికి సంబంధించింది. రాష్ట్రాల్లో అణు విద్యుత్ ప్లాంట్లు. బొగ్గు కొరత ఉన్న చోట ఏర్పాటుకు కేంద్రం పిలుపు అని చెప్పేసి ఇక్కడ మరో వార్త చూస్తున్నాం. థర్మల్ ప్లాంట్లకు సంబంధించింది. ఇందిరమ్మ ఇల్లు 400 చదరపు అడుగుల్లో అని చెప్పేసి. స్నానాల గది, వంటగది తప్పనిసరి. అలాగే తొలి విడతలో స్థలం ఉన్నవారికి మంజూరు. 4వ విడతలో 5 లక్షలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇది వార్త. ఇందులో లోకం తీరు చూద్దాం. బుల్డోజర్ న్యాయం ఆపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నది. బుల్డోజర్ మీద జడ్జి ఒక దెబ్బ కొడితే దెబ్బకు ఊడిపోయింది. ఆ విధంగా ఉంది కథ. ఆ విధంగా న్యాయస్థానం ఆ యొక్క నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించిన వార్త ఇది. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇవి ఈరోజు మొత్తానికి ప్రధాన వార్తలు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. దాంతోపాటు మీరేం చెప్పాలనుకున్నా అని కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయగలరు. దాంతోపాటు లైక్ చేయండి. మా అమ్మల్ని మరింత సపోర్ట్ చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరని చెప్పేసి మరింత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ విష్ణు.